ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు అనే ఆయన చాలా గొప్పవాడు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడు. తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూమి మీద మనిషి దేవుని గొప్పగా చూపించాలి, గొప్ప స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. ఈరోజు ఇచ్చినంత గౌరవం, ఈ భూమి మీద తండ్రికి ఇచ్చినంత గౌరవం దేవునికి అసలు ఇవ్వడం లేదు. ఒక ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి గౌరవం, ఒక మంత్రికి ఇచ్చినటువంటి గౌరవం, ఈ భూమి మీద ఉద్యోగాన్ని బట్టి వాళ్ళకి ఇస్తున్నంత గౌరవం దేవునికి అసలు మనిషి ఇస్తున్నాడా? పెద్దలను గౌరవించవలను అని చెప్పారు తప్ప దేవుని ఏం చేయాలి? దేవుని మరి గౌరవించొద్దా? తల్లిదండ్రులను సన్మానించండి అని అంటున్నారు, మరి దేవుని సన్మానించొద్దా? దేవుడు అనే ఆయన చాలా గొప్పవాడు. ఆయన గురించి మనం బైబిల్లో ఒకసారి ఆలోచించగలిగితే, బైబిల్ని పరిశీలించగలిగితే అసలు ఆయనకి ఎంత కెపాసిటీ ఉందో, ఆయన ఎంత గొప్పవాడో ఆయన గురించి బైబిల్లో దేవుడు రాశాడు, ఆయనే రాశాడు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం చూద్దామండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 13. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఇవి ఆయన కార్యములో స్వల్పములు, చాలా చిన్నవి. దేవుడు చేసినటువంటి కార్యాలలోనట ఇవి చాలా చిన్నవి, చాలా చిన్నవేనని దేవుడు చెప్తున్నాడు. ఏంటి ఇంతకీ ఆ చిన్నవేంటి అంటే, ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము. చూడండి, ఆకాశం ఎంత పెద్దదండి చెప్పండి, చాలా పెద్ద ఆకాశం. ఆకాశానికి అందం. చూడండి, దేవుడు ఊపిరి విడువగా ఆయన ఆకాశ విశాలములకు అందము వచ్చును. అంటే అసలు ఆకాశానికి అందం ఇవ్వగలవా మీరు? ఆకాశానికి, మనిషికి అందం ఇవ్వగలవు, ఒక చెట్టుకి అందం ఇవ్వగలవు లైటింగ్స్ పెట్టి, లేకపోతే ఒక రోడ్డుకి అందం ఇవ్వగలవు, ఒక మట్టికి అందం ఇవ్వగలవు, ఒక పెద్ద పార్కుగా తయారు చేసి. ఒక నీటికి అందం ఇవ్వగలవు, నీటితో ఎన్నో రకాలైనటువంటి మరి పెద్ద పెద్ద రిసార్ట్స్ ఇలాంటివి పెద్ద పెద్ద కడుతూ ఆ పక్కన స్నానం చేయడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి మరి దాన్ని తయారు చేస్తూ ఉంటారు వాటర్తో.
నీటికి అందం ఇచ్చావు, ఒక మొక్కకి అందం ఇచ్చావు, ఒక చెట్టుకి అందం ఇచ్చావు, ఒక మట్టికి అందం ఇచ్చావు, ఒక రోడ్డుకు అందం ఇచ్చావు, కొండలకు నువ్వు అందం ఇస్తున్నావు. ఈ భూమి మీద ఉన్న వాటిని నీవు అందంగా చేయగలవు. కానీ దేవుడట ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆకాశ విశాలానికి అందం అంటే ఆకాశాన్ని అందంగా డెకరేట్ చేయడం అంటే అది చాలా కష్టం అండి. అది చాలా కష్టం. అది ఆకాశాన్ని అందంగా తయారు చేయాలంటే ఎన్ని మేఘాలు, ఎన్ని రకాలైనటువంటి మేఘాలు, ఆ మేఘాలలో మెరుపులు, ఆ మేఘాలలో ఉరుములు, ఆ మేఘాలలో రంగులు, ఆ ఆకాశంలో ఇంద్రధనస్సు రంగురంగులతో అప్పుడప్పుడు ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఓ పెద్ద ఇంద్రధనస్సు రాగానే ఆకాశంలో చూడగానే ఏమనిపిస్తుంది అంటే, బా అయ్య బాబు ఇంత పెద్ద ఇంద్రధనుస్సా, నువ్వు ఇవ్వగలవా? నువ్వు ధనుస్సు చేయగలవు కానీ ఇంద్రధనుస్సు చేయలేవు. అంత పెద్ద ఇంద్రధనుస్సు నువ్వు ఇవ్వగలవా? విమానం ఎక్కితేనండి, నిజంగా విమానం ఎక్కిన మరుక్షణమే కొంతసేపటికి ఆకాశం మేఘాలు దాటి ఒక 5, 6, 7 మేఘాలు దాటి పైకి వెళ్ళిపోతాడు. కిందకు చూసేసరికి అన్ని పొగలు, పొగ అండి. పెద్ద పొగలు. ఈ పొగతో మొత్తం మేఘాలు, ఒకటో మేఘం, రెండో మేఘం, మూడో మేఘం, నాలుగో మేఘం, ఐదో మేఘం, ఇలా మొత్తం మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలు పైకి వెళ్ళిపోతాడు. కిందన మాత్రం వర్షం పడుతుంటుంది, కానీ పైన వర్షం పడదు. ఫుల్ ఎండ. విమానంలో వర్షం పడినప్పుడు సడన్గా విమానం పైకి వెళ్ళిపోగానే సడన్గా వెలుగు వచ్చేస్తుంది. ఆ కింద ఉన్నటువంటి అంతా కూడా మేఘాలండి. ఈ మేఘాలన్నిటిలో ఆకాశాన్ని దేవుడు అందంగా చేయాలంటే, లేకపోతే నక్షత్రాలతో తలతలలాడేటట్లుగా ఆకాశాన్ని అందంగా ఆయన చెయ్యాలని అనుకుంటే ఊపిరి విడిచిపెడితే చాలటండి. దేవుడు అంటున్నాడు, నేను ఊపిరి వదిలేశానా వాటికి అందం వచ్చేస్తుంది. అంత పెద్ద ఆకాశానికి, అతి పెద్ద ఆకాశానికి అందం రావాలంటే నా ఊపిరి విడవాలి. దానికి అంత అందం వచ్చేటట్టుగా అంత పెద్దదానికి చేశానంటే అసలు ఆ పనిలో ఆ విషయంలో నేను చేసింది అదేంటో తెలుసా? చాలా స్వల్పం. నేను చేసింది ఇది చాలా చిన్నది. అంటే చూడండి, ఆకాశానికి, అతిపెద్ద ఆకాశానికి అందం ఇవ్వడమే దేవుడు చేసినటువంటి వాటిలో స్వల్పమైనదైతే, మనం అనుభవించబోయే ఆ లోకాన్ని చేస్తున్నాడు దేవుడు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరుస్తున్నానని దేవుడు అంటున్నాడంటే అస్సలు లోకం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఏమండి, స్వల్పమైనటువంటిదట ఈ ఆకాశానికి అందం తీసుకురావాలంటే. నేను చేసిన కార్యాలలో, నా కార్యాలలో చాలా స్వల్పము అనేసాడంతే. చాలా చిన్నది. ఆకాశాన్ని నేను అందం తీసుకొని రాగలను, కానీ అంత అందం తీసుకొని రావాలంటే అది మీకైతే అది పెద్దది, నాకైతే చాలా స్వల్పము అని మరొక విషయాన్ని ఆయన చెప్పాడు. ఆ తర్వాతే ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. చూడండి, ఇది చూడండి. ఆకాశం తర్వాతట, ఆకాశమే అంత పెద్దదైతే ఆయన చేసిన కార్యాల్లో, స్వల్ప కార్యాలలో 2 కార్యాలు ఆయన చెప్పేశాడు. ఆకాశానికి అందం ఇవ్వడం, నీకది చాలా పెద్ద పని, నాకది చాలా చిన్న పని. 2, పారిపోవు మహాసర్పమును నేను పొడిచాను. ఇది నా కార్యాలలో చాలా స్వల్పం అనేసాడు. ఏది స్వల్పమట? చదవమ్మా. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను.
ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. పారిపోవు మహాసర్పమును పొడిచెనంటే అనకొండ నువ్వు చంపేస్తావు కదా, మరి నాగుపామా నేను చంపేస్తాను, ఇంకా కట్లపామా, ఇంకేమున్నాయి, కొబ్బర, లేకపోతే ఏ పాము చెప్పండి. ఈరోజు సర్పాలలో ఏ సర్పాన్ని మనిషి చంపలేదు చెప్పండి? ఏదైనా చంపుతాడా? పెద్ద పెద్ద ఆనకొండలు పట్టేస్తుంటాడండి. మొన్న ఒకసారి డైరెక్టర్ గారు చూపించారు, చూసారా? ఆనకొండ మాంసం, పెద్ద పెద్ద పాములు, మరి 2 కేజీలు 5 కేజీలు కట్ చేసి, పామును కట్ చేసి అమ్మేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, ఈ మా కార్యములలో చాలా స్వల్పములు అని అంటారు. అంటే వాళ్ళు ఆనకొండను కట్ చేస్తే వాళ్ళకి స్వల్పం అట. దేవుడు అంటున్నాడు, నేను పారిపోవు మహాసర్పమును పొడి చేశానని అన్నాడు. అంటే అదేటి, ఇంతవరకు మానవులు చంపిన పాము ఆ పాము కాదన్నమాట. ఆకాశానికి అందం ఇవ్వడమే అంత పెద్ద కష్టమైతే అది నాకు స్వల్పం అని అన్నాడు. అంటే ఈయన సర్పాన్ని పొడిచాడు అని అన్నాడు. అంటే ఇది ఇంకా ఏదో చాలా బ్రహ్మాండమైనటువంటి సర్పంలా ఉంది ఇది కదా. ఏమనిపిస్తుంది చెప్పండి? ఆయన పొడి చేసిందే మనము పొడి చేస్తే ఇంకేముంది, ఇవి స్వల్పము నన్ను అనవసరం లేదు. కానీ దేవుడు పారిపోవు మహాసర్పమును పొడిచాను అని అన్నాడు. ఇంతకీ ఏంటా సర్పం? ఏంటది? పారిపో మహాసర్పము, నువ్వు పట్టతో పాకుతావు అని అన్నాడు. చూశారు? నువ్వు బ్రతుకు దినములన్నీ మట్టి తింటావు, పట్టతో ప్రాకుతావు అని అన్నాడు. చూసారా? హవ్వ దగ్గరికి వచ్చింది చూసారా సర్పం? దానిని ఆయన పొడిచేటటండి. ఆయన ఎవరు ఇంతకీ? ఆ సర్పం ఏ సర్పం ఏంటండి? అది డైనోసార్. పారిపోవు మహాసర్పమును పొడిచాను అంటే అర్థం ఏంటనమాట? నువ్వు చంపిన పాము కాదు అది. నువ్వు డైనోసార్ చంపగలవా? అది ఎలాగుంటుందో ఒకసారి బైబిల్లో చూద్దాం. యోబు గ్రంథం 26:14 చెప్పే ఆయన మళ్ళీ యోబు గ్రంథం 40వ అధ్యాయంకి వెళ్ళాడు. ఆయన ఏదో అనుకుంటారని 41. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు తాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? ముక్కు గుండా నువ్వు మా సూత్రం వేయగలవా? స్తోత్రం చెప్తావు తప్ప. దాని దవడకు గాలము ఎక్కింపగలవా? దాని దవడకు గాలము ఎక్కించగలవా? అది నీతో విన్నపములు చేయునా? అది నీతో విన్నపములు చేయనా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునుగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నువ్వు అలా చేయగలవా? నీవు ఒక పెట్టెతో ఆటలాడినట్లు దానితో ఆటలాడేదవా? కాంతో గేమ్స్ ఆడతావా? నీ కన్యకులు ఆడుకొనుటకై దాన్ని కట్టివేసేదవా? బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేయుదురా? వారు దాని తునకలు దాన్ని అసలు దాన్ని చంపగలరా మీరు? అసలు దాని ఒంటి నిండా ఇనుప శూలములను గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడుము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకుని ఎడల నీవు మరలా అలా చేయకుందు. బాబో ఇది చాలా కష్టం. అది బాబో దాన్ని చంపాలంటే, దాన్ని అలుగులు గుచ్చాలంటే, దాన్ని బంధించాలంటే, దానితో ఆటలాడుకోవడం అంటే అమ్మ బాబో చాలా కష్టం. ఎందుకంటే అది పెద్ద మహాసర్పం. అది మానవుడు చంపినటువంటి పాములలో ఎన్ని పాములు ఉన్నా ఈ రకమైనటువంటి ఈ సర్పం ఉంది చూసారు, దీని నాట దేవుడే ఏం చేసినట్టండి?
ఏం చేశాడని అన్నారు. ఇంకా అలా కిందకి వెళ్తే అన్నీ ఇంకా అవేలేండి, చాలా దీని గురించి వివరణ. యోబు గ్రంథం 26:13. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. బా చూడండి, అంటే దేవుడు చంపేశాడటండి, చంపేశాడట. ఆయనే చంపాడటండి, ఆయనే పొడిచాడట. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన తప్ప ఎవ్వరూ దాన్ని చంపలేరండి. దానిని ఆయన తప్ప ఎవరు బంధించలేరు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని సర్పాలనైనా మానవుడు చంపగలడు, కంట్రోల్ చేయగలడు. కానీ దేవుడు చంపినటువంటి ఆయన హస్తము పొడిస్తే చచ్చిపోయినటువంటి ఆ సర్పం ఉంది చూశారు, అది మామూలు సర్పం అని అనుకుంటే పొరపాటు. ఆకాశానికి అందం ఇవ్వడం ఎంత కష్టం, అది నాకు స్వల్పం. నువ్వు డైనోసార్ని చంపగలవా? అసాధ్యం. నాకది స్వల్పం. దేవుడు అంటున్నాడు, నాకు చాలా చిన్నది, అది నాకు చాలా చిన్న పని. అంటే చూడండి, ఒక మహాసర్పాన్ని దేవుడు పొడి చేశాడు అంటే దేవుడు ఎంత శక్తివంతుడు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా నేను చాలాసార్లు ఆలోచించేవాడిని. నోవాహు వాటర్లోనికి డైనోసార్ ఎక్కిందా? మరి ఎక్కకపోతే ఏమైపోయింది జలప్రళయంలో? చచ్చిందా? ఇది జలప్రళయానికి ముందే దేవుడు దానిని చంపేడండి. అది దేవుడు రాశాడు ఇక్కడ, నా కార్యాలలో ఇవి స్వల్పములు. ఒకవేళ ఉంటే జతలుగా 2 డైనోసార్లు ఎక్కును కదండి, మరి ఎందుకు ఎక్కలేదు? ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత భయంకరమైనటువంటి సర్పాన్ని ఆయన పొడిచాడో, అది ఎవడూ చెయ్యలేనిది దేవుడు చేశాడని చెప్పడానికి ఇగో ఇవి ఆయన కార్యంలో స్వల్పములు అనేసాడంతే. ఆయన చాలా స్వల్పములు. అంటే దేవుడు చేసినటువంటి పనులలో చిన్న పనులంటూ ఉంటే ఆకాశానికి అందం ఇవ్వడం, పారిపోవు సర్పాన్ని పొడవడం అంటే ఇవి సామాన్యమైనటువంటి పనులు కాదు, చాలా కష్టం. మానవ జీవితంలో మానవుడు ఎప్పుడు అవి చేయలేడు. ఏ మానవుడు దీనికి అందం తీసుకొని రాలేడు. ఆ సర్పాన్ని ఏ మానవుడు చంపలేడు, కంట్రోల్ చేయలేడు, పట్టుకోలేడు. దానికి అసలు గాలము గుచ్చలేడటండి. అంటే ఎంత స్ట్రాంగ్ ఆలోచించండి. అలాంటి పారిపోవు సర్పం పారిపోతుందట, దేవుడు పొడిచేసాడటండి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చాలా గొప్పవాడండి. అంత గొప్పవాడైనటువంటి ఆయన ఎందుకు ఈ సంగతిలో దేవుడు రాశాడు అంటే ఆయన గురించి మనకు చెప్పడానికి. అందుకే కిందకి చూడండి, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. చూసారా, ఆయన గురించి మనకు వినబడుతున్నది చాలా చిన్నది వినిపిస్తుంది. ఇంత పెద్ద ఆకాశానికి అందం ఇచ్చాడు అంటే అది ఆయన చేసిన కార్యాలలో స్వల్పములు. ఇంత మహా సర్పాన్ని దేవుడు పొడిచాడు అంటే ఇది స్వల్పములు. దీని గురించి దేవుడు అంటున్నాడు ఏమని? ఆయన గురించి మనకు వినబడుతున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే కదా. దేవుని గురించి ఈరోజు దేవుని శక్తి సామర్థ్యాలు, దేవుడంటే ఏంటో అని ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే నిజంగా ఆయన గురించి వినబడుతున్నది చాలా మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన చాలా బలవంతుడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చేసినటువంటి కార్యాలు ఎన్నో కార్యాలు ఉన్నాయి.
శూన్యంలో భూమిని వేలాడదీయడం ఇది ఒక పెద్ద కార్యం. శూన్యంలో చంద్రుణ్ణి వేలాడదీయడం అది పెద్ద కార్యం. శూన్యంలో సూర్యుని వేలాడదీయడం, మండుతున్నటువంటి ఒక బంతిని ఆరిపోకుండా శూన్యంలో నిలబెట్టడం అంటే చాలా పెద్ద కార్యం అండి, చాలా పెద్ద కార్యం. పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. అంటే బైబిల్లో రాయబడినటువంటి ఒక్క మాటలో ఎంత బ్రహ్మాండమైనటువంటి శాస్త్రాతీత విజ్ఞానం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడండి, దేవుడు బైబిల్లో రాయించినటువంటి ఈ మాటలన్నీ మనం నిజంగా ఆలోచించగలిగితే, దీన్ని గ్రహించుకొనగలిగితే, అర్థం చేసుకోనగలిగితే నిజంగా దేవుడే ఆ మహాసర్పాన్ని ఆయన పొడిచాడటండి. ఆయన చంపేశాడు, ఆయన లేకుండా చేసేశాడు, ఆయనే దాన్ని చంపగలిగాడు. మానవుడు ఎవడు దాన్ని బంధించలేడు. అంత పెద్ద సర్పాన్ని ఎవడు కంట్రోల్ చేయలేని, పట్టుకోలేని, గాలము వేయలేని, గాలము గుచ్చలేని అలాంటి దానిని నేను చంపాను అంటే అసలు అది నా దృష్టిలో చాలా చిన్న పని అన్నాడు. చాలా స్వల్పములు అనేశాడు. ప్రేమైన దేవుని పిల్లారా, వాటిని చంపడం స్వల్పం అంటే ఇవి ఆయన కార్యంలో స్వల్పములు అనేసాడు. అంటే టోటల్గా ఆయన ఒక బ్రహ్మాండమైన విషయం చెప్తున్నాడు. మళ్ళీ చదువమ్మా. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఇవి కార్యాలలో స్వల్పం, కార్యాలలో చాలా చిన్నది. నాకు నేను చేసిన కార్యాల్లో స్వల్పమైనది ఇదే. ఎర్ర సముద్రం పాయలు చేయడం అది పెద్ద కార్యం. ఒక మొక్కకు పువ్వు పూయడం పెద్ద కార్యం. ఒక చెట్టుకు కాయ కాయడం పెద్ద కార్యం. ఆకాశాలకు అందం రావాలన్నా, లేకపోతే ఈ పారిపోవు సర్పాన్ని పొడవాలన్నా, దాన్ని చంపాలన్నా నా దృష్టిలో చాలా స్వల్పము, చాలా చిన్నదన్నాడు. చూడండి, అంటే ఇవి స్వల్పాలైతే దేవుడు చేసినటువంటి కార్యాలలో వీటికంటే గొప్పవి. మొక్కకు పువ్వు పూయడం అంటే సామాన్యమైన పని ఏంటండి? ఏది నువ్వు పూయించి ఏం పూయిస్తావు నువ్వు? ప్రపంచంలో ఎవడు చేయలేడు, ఆయన కార్యం అది. ఓ మొక్కకు కాయ రప్పించగలవా? ఒక ఆవు నుండి మరొక ఆవు ఒక పెయ్యి రావడం అంటే ఇది కార్యమే. కోడిలో నుండి కోడి రావచ్చు, కానీ కోడి నుండి గుడ్డు రావడం అంటే ఇది కార్యం కాదా? కోడిగుడ్డు అంటే చిన్నదనుకుంటున్నారా? కాదు, అది పెద్ద కార్యం. అది అప్పుడప్పుడు అంటారు, ఏంటి మా ఇంట్లో పెద్ద కార్యం అని అంటారు. ఏం కార్యం? ఉత్తినే నీది పెద్ద కార్యం కాదు. కోడిలో నుండి కోడిగుడ్డు వస్తుందంటే అది పెద్ద కార్యం. అది ఆయన అదే అంటున్నాడు, ఆయన కార్యములలో స్వల్పములు, ఆయన కార్యములలో స్వల్పములు. ఈ రెండు ఇవి స్వల్పాలు, కానీ వీటికంటే గొప్పవంటూ ఉంటే ఈ ప్రకృతిలో నేను చేసినటువంటి కార్యాలన్నీ ఇవి పెద్దవి. ఒక పశువుని చేయడం, ఒక మేకను చేయడం, ఒక గొర్రెను చేయడం, ఒక పక్షిని చేయడం, ఎగిరే పక్షిని ఎవరు చేయగలరండి? పెట్రోల్ లేకుండా, డీజిల్ లేకుండా, వైట్ పెట్రోల్ లేకుండా ఎవడండి అసలు శూన్యంలో అది ప్రయాణించేటట్లుగా ఎవడండి చేయగలడు? ఎంత కష్టమండి, నిజంగా చాలా కష్టమండి అది. అది ఆయన కార్యం. మనం ఎక్కడ మెట్లు దిగేసరికి కింద ఖచ్చితంగా నీళ్ళు తాగాలి, అంతేనా? అది 10, 15, 20, 30, 40, 50 కిలోమీటర్ల కంటిన్యూగా ఆకాశంలో నీటికి కోసమని కానీ, గింజల కోసం కానీ కిందకి దిగకుండా అది ఎగురుకుంటూ ప్రయాణం చేస్తుందంటే ఏంటంటే అది? అవి ఎవరి కార్యాలు? దేవుడు చేసినటువంటి కార్యాలు.
ఆయన కార్యములలో ఇవి పెద్ద కార్యాలు, దీన్ని చంపాను చూశారు, ఇది స్వల్పములు, చాలా చిన్నది. డైనోసార్ని చంపడమే అంత పెద్ద సర్పాన్ని, పారిపోవు సర్పాన్ని, అది పారిపోతుందట చూసారా, అదేం చేస్తుందట, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. పారిపోవు మహాసర్పమును, పారిపోతుంది, అది పారిపోతుందంటే దాని వెనకాల నువ్వు పరిగెత్తలేవు, అది అలాంటి పారిపోతున్న దాన్ని ఆయన చంపాడు. ఆయన పారిపోయి ఆ సర్పాన్ని చంపడమే పెద్ద పని మనకైతే, కానీ ఆయనకి చాలా చిన్న పని. అంత పెద్ద సర్పాన్ని చంపడం ఆయనకి చిన్న పని అంటే నిన్ను చంపడం నేనేమి కాకుండా లేపేస్తాడు ఆయన. అసలు మనిషిని చంపడం పెద్ద పెద్ద పని కాదండి ఆయనకి. నువ్వే మాత్రం ఇంతలో కనబడి అంతలో మాయమైపోతావు అంతే. నువ్వు చాలా చిన్నవాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు బైబిల్లో రాసినటువంటి ఇవన్నీ మనం చూస్తే మన కోసం దేవుడు ఇవన్నీ చేశాడు. మన కోసం ఆయన కార్యాలు చేశాడు. మన కోసం ఈ ప్రకృతిని చేశాడు. మన కోసం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక పారిపో మహాసర్పాన్ని పైన పొడిచాడైనా. అదే కానీ నేటికి ఉంటే ఎంతోమందిని చంపేసినండి, ఎంతోమందిని చంపేసినది. కానీ దేవుడు నోవాహు జలప్రళయం నాటికే దానిని క్లోజ్ చేసి పడేశాడు. దాన్ని దేవుడు క్లోజ్ చేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ఎంత గొప్పవాడు. ఆయన కార్యాలలో ఇవి చాలా చిన్నవి అని అన్నాడు అంటే నిజంగా ఆయన చేసినటువంటి ఈ ప్రకృతిలో ఇవన్నీ చాలా పెద్ద పెద్ద కార్యాలండి. ఇవన్నీ చాలా పెద్దవి. భూమి మీద భూమిని శూన్యంలో ఉంచడం చాలా పెద్దది, చాలా కష్టమైన పని. ఆ శూన్యంలో భూమిని ఉంచి ఆ భూమి మీద నీరు 3 వంతుల నీరు ఆరిన నేల మీద నిలబెట్టడం అంటే సామాన్యమైన పనా అండి? శూన్యంలో మట్టిని ముద్దను నిలబెట్టి ఆ మట్టి ముద్ద మీద నీటిని అంటించడం అంటే నువ్వేమంటిస్తావు? కాగితం అంటిస్తావు. ఆయన నీరంటించాడు. విచిత్రం. నీరంటించి కొంచెం గోడకి నీరంటించాలంటే నీరు కింద కారిపోతుంటుంది. ఇవి నీకు చాలా కష్టం. కానీ దేవునికి మట్టికి నీటిని అంటించాడు, కాగితం అంటించినట్టుగా. 3 వంతుల నీరు కింద పడిపోకుండా భూమిని పెట్టి ఆ భూమి మీద ఉన్నటువంటి నీరు పడకుండా ఉండాలి అంటే అది ఏమవ్వాలి? కీర్తన గ్రంథం 147:15 భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. ఆయన వాక్యము బహువేగం అంటే భూమి ఎలా తిరుగుతుంది? బహువేగం. నీరు పడిపోకుండా తిరగాల. చూడండి, నీరు పడిపోకుండా తిరగాల. ఏంటండి దేవుడి కార్యాలు? దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత తెలివిగా ఈ కార్యాలన్నీ చేస్తున్నాడో ఒకసారి మనం ఆలోచిస్తే ఆశ్చర్యం అండి, ఆశ్చర్యం. మరి ఇంత గొప్పవాడైనటువంటి దేవుని ఈరోజు ఎవరు దేవునిగా మహిమపరుస్తున్నారు? నా తండ్రి గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు చేసిన కార్యములో స్వల్పములు ఇవి, పెద్దవి అవి అని ఎవరండి ఆలోచిస్తున్నారు? దేవుడు చేసినటువంటి స్వల్ప కార్యాలు ఉన్నాయట, దేవుడు చేసిన పెద్ద కార్యాలు ఉన్నాయట.
ఎందుకు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆయన చేపట్టాడంటే అంతా నీ గురించే. ఆకాశాన్ని అందం చేయాలని నీ గురించే. ఆ పారిపో మహాసర్పాన్ని పొడిచింది అది నీ గురించే. ఆయన ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానిని ఆయన చేశాడంటే ఇదంతా నీ గురించే. నీ గురించి ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ దేవుని నువ్వు ఎలా గౌరవిస్తున్నావు, ఆ దేవుని నువ్వు ఎలా మహిమపరుస్తున్నావు, ఆ దేవుని నువ్వు ఎలా గొప్పవానిగా చూపిస్తున్నావు లోకానికి. ఎవరండి దేవుడంటే, అబ్బా దేవుడంటేనండి ఇలాగండి, దేవుడు గొప్పవాడండి అని ఒక మాటలో చెప్పడం కాదు. గాడ్ ఈజ్ గ్రేట్ అని. గాడ్ ఈజ్ గ్రేట్. మరి ఆ గ్రేట్ ఏటో చెప్పొద్దా? ఆ దేవుడు ఎంత గొప్పవాడో ఆ గ్రేట్నెస్ చెప్పొద్దు నువ్వు? ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా దేవుడు బైబిల్లో వ్రాయించినటువంటి ప్రతి మాట చాలా విలువైనది. ఆయన రాస్తున్నటువంటి ప్రతి మాట వెనుక ఎంతో పరమార్థం దాగి ఉంది. అందుకే ఆయన యోబు గారితోనే ఈ విషయాన్ని దేవుడు రాయించాడు. ఏమని రాశాడు మరి చదువుదాం ఫైనల్గా. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆకాశ విశాలానికి అందం వస్తుంది. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. చాలా చిన్నవి, చాలా చిన్న పని అంటండి. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక ఈ లోకంలో ఒక మనిషికి ఇచ్చినంత విలువ, ఒక ముఖ్యమంత్రికి ఇచ్చిన విలువ, ఒక ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి విలువ, ఒక పోలీస్ ఆఫీసర్స్కి ఇచ్చినటువంటి విలువ, ఈరోజు ఒక తల్లిదండ్రికి ఇచ్చినటువంటి విలువ, ఈరోజు దేవుని ఎవరు విలువిస్తున్నారు? దేవుని ఎవరు గొప్పగా చూపిస్తున్నారు? దేవుడు చేసినటువంటి, ఆయన రాసినటువంటి మాటలలో ఎన్నో సంగతులు ఈ లోకానికి దేవుడు మనం చెప్పాలని ఇవన్నీ రాశాడండి. నిజంగాను మనమే ఇవన్నీ మనం చెప్పాలి, ఈ మాటలన్నీ మనమే చెప్పాలని ఆయన అనుకున్నాడు. నిజమండి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 8. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము మీరే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఎందుకండి? నక్షత్రాల గురించి ఎందుకండి? అంగార గురించి ఎందుకండి అని చాలామంది అంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి బుర్రలేని వాళ్ళు కనుక, ఏబిసిడి యాదవులు వీళ్ళు. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము, అదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం అట. చూడండి, నీవు జ్ఞానం చెప్పాలి. నానా విధమైన, ఒకే టాపిక్ కాదు, రకరకాల సబ్జెక్ట్స్ చెప్పాలి. నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి పరలోకములో ప్రధానులకు అధికారులకు, అంటే తన చుట్టూ ఉన్నటువంటి పని మనుషులైనటువంటి సేవకులైనటువంటి దేవదూతలకు కూడా దేవుడు చెప్పలేదన్నమాట. అది మన విషయాలన్నీ ఎవరికి తెలిసిపోతాయి? పని మనిషి జాయిన్ అయిందంటే ముందు ఫస్ట్ మన మీద రీసెర్చ్ చేస్తుంది. ఈయనెవరు, ఆవిడెవరు, ఇతనెవరు, వీళ్ళెవరు, వాళ్ళెవరు, ఎన్ని గిన్నెలు ఉన్నాయి, ఎన్ని సబ్బులు ఉన్నాయి, సబ్బులు ఎక్కడ పెడతారు, కందిపప్పు ఎక్కడ ఉంటుంది, బియ్యం ఎక్కడ ఉంటుంది, నూనె ఎక్కడ ఉంటుంది, అసలు ఏంటి, వీళ్ళు ఏ టైముల్లో ప్రార్థన కిందకి దిగుతారో, తర్వాత ఎప్పుడు నేను జంప్ చేయొచ్చు, అంతేనా? నిజంగా చూడండి,
అసలు మన దగ్గర ఉన్న ఏ పని మనిషికైనా అన్ని విషయాలు తెలిసిపోతుంటే దేవుడు మనం చెప్పాలని వాళ్ళకి చెప్పడం మానేశాడు. ఎంత మంచి చూడండి. నాయనా మీరు చెప్పండి. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము పరలోకములో ప్రధానులు అధికారులకు తెలియాలి. అంటే ఏదో దులిపించుకుందాం దడేలు 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 అని ఇది కాదండి ప్రసంగం. మనం ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నాం అనేసరికి దేవదూతలు అటెన్షన్లో ఉంటాయి, ఏం చెప్తారు సబ్జెక్ట్ అని. అది ఒక్క డైరెక్టర్ గారు కూర్చున్నప్పుడే దేవదూతలకు ఎలాగుంటుంది. అమ్మ ఆ శనివారం క్లాసు కరెక్ట్గా 7 గంటలకల్లా ఏం చెప్తారో ఏం చెప్తారో ఏం చెప్తారో మీకు ఎలాగుంటుంది. ఏదో చెప్పుకుంటట్లేదు, అది ఏదో చెప్పుకోండి మనకి ఎందుకు ఇది, ఇవన్నీ మనకు అసలు ఇష్టం ఉండదు. కామెడీ కదండి, పళ్ళు రాలగొట్టేయాలి. నిజమండి. నేను అప్పుడప్పుడు అనుకుంటాను ఇంక మీకు బాత్ చేయడం వేస్ట్. ఆ దేవదూతలు ఈ ప్రధానులు ఉన్నారు అనుకొని ఊహించుకొని వాళ్ళకి ఏం సబ్జెక్ట్ చెప్పాలా అని చెప్పాలి. అది పరలోకములో ఉండు ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా చెప్పాలన్నాడు. ప్రైమ్ మినిస్టర్ తెలుగులోనే ఏమంటారు గట్టి చెప్పండి. ప్రధానమంత్రి. చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి. మినిస్టర్ ఎవరాళ్ళు? మంత్రులు. మొదటి పేరేటి? ప్రధానమంత్రి. రెండోది ముఖ్యమంత్రి. తర్వాత మంత్రులు. రాజు రాణి తెలుసా మీకు? రాజు రాణి తెలుసా? ఆ రాజు దగ్గర ఎవరు ఉంటారు? మంత్రులు ఉంటారు. అంటే మంత్రులు చిన్నోళ్ళ, రాజు చిన్నోడా? ఏంటి? మంత్రులు చిన్నోళ్ళు. మంత్రులు చిన్నోళ్ళు, ముఖ్యమంత్రి చిన్నోడే, ప్రధానమంత్రి చిన్నోడే. మరి రాజులు ఎవరు? చెప్పరు. కనుక మీరెవరు? ప్రధానమంత్రి కంటే గొప్పవాళ్ళు. కానీ నువ్వేమంటావు? పేడ లాంటి వాడిని, పురుగు లాంటి వాడిని, దరిద్రం దరిద్రం. అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, నేను పురుగు వంటి వాడిని, పేడ వంటి వాడిని అంటే అప్పుడు ఈ మంత్రి ఏమనుకుంటాడు? ఇది పురుగట పేడట. అయితే నేను ఎవరిని? మంత్రిని. మీరెవరనుకున్నారు? రాజులండి. నిజమండి. నేను కింగ్ జాన్సన్ విక్టర్. ప్రియమైన దేవుని పిల్లరా, చాలా గొప్పవాళ్ళం అండి. మన మాట ఈ సామాన్యమైన ఇళ్ళకి చెప్పకూడదట. సత్యం అనగా ఏమిటని అడుగుతాడు, అంతేనా? పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏమైనా సత్యం అని అన్నాం అనుకో, సత్యం అనగా ఏంటి అని అడుగుతాడు. అదే మనం దేవదూతలకు చెప్పాం అనుకోండి, ప్రధానులకు, వాళ్ళకి అర్థమైపోతుంది సత్యం అంటే వాక్యమే సత్యంరా అనేసి. కనుక సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానము పరలోకములో ప్రధానులకు అధికారులు. అంటే మనం సబ్జెక్ట్ చెప్తుంటే ఈ సబ్జెక్టు వినాలని వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటి సంగతులు బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ మీరు నేర్చు.